హలో గైస్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో ఈ వీడియోలో చాలామంది ఎక్కువగా పార్టీ చేసుకుంటుంటారు. సో చివరిలోని పార్టీ చేసుకున్న తర్వాత చెత్త చెత్తగా మొత్తం బాడీ చేసేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా ఎన్వైర్న్మెంట్‌కి మన హెల్త్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా నా ఒక మంచి సొల్యూషన్ మీకు తెలియజేయాలనుకుంటున్నా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ముందుగా హెల్త్ గురించి, ఎన్వైర్న్మెంట్ గురించి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుందాం ఈ పార్టీస్ వల్ల. సో ముందుగా హెల్త్ గురించి చూసుకుంటే అందరూ గూడా బయట నుంచి చికెన్ బిర్యానీ, డ్రింక్స్ లాంటివి తెచ్చుకుంటూ ఉంటారు. సో రీసెంట్‌గా మీరు వినే ఉంటారు. పెద్ద పెద్ద హోటల్స్‌లో గూడా ఈ చికెన్ అనేది ఫ్రిడ్జ్‌లో ఎప్పటినుంచో హీట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి హీట్ చేసి మళ్ళీ మనకి తిరిగి ఇస్తూ ఉంటారు. సో ఈ న్యూ ఇయర్ ఫస్ట్ గూడా ఎక్కువ సేల్స్ ఉంటది కాబట్టి ఈ సేల్స్‌లోని ఎక్కువ అది మంచిదో చెడ్డదో గూడా ఆలోచించకుండా తక్కువ రేట్‌కి వస్తుందని కొనేస్తూ ఉంటాం. సో ఇక్కడే మనకొచ్చిన మెయిన్ ప్రాబ్లమ్. సో మనం ఏదైనా బయట నుంచి కొన్నామంటే అది మంచిదా కాదా అని ఒకసారి గూడా ఆలోచించం. అది తక్కువ రేటుకి దొరుకుతుందంటే తెచ్చేసుకుంటాం. సో ఇక్కడే మన హెల్త్ అనేది పాడవుతుంది. మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో మన హెల్త్ కూడా దాని మీదే డిపెండ్ అవుతుంది. మీరేదైనా ఔట్ సైడ్ ఈ బిర్యానీ అనే కాదు, ఏదైనా ప్యాకేజ్డ్ ఫుడ్స్, డ్రింక్స్ కానీ, లేస్ ప్యాకెట్ గానీ, బిస్కిట్ ప్యాకెట్ గానీ, చాక్లేట్ గానీ కొనే ముందు ఒకటే మీరు ఆలోచించండి. అది తినేటప్పుడు మన హెల్త్‌కి మనకేమైనా న్యూట్రియంట్స్ పోషకాలు అందుతున్నాయా లేదా? అది మనకు మంచిదా కాదా అని ఈ 2 విషయాలు మీరు ఆలోచిస్తే మన హెల్త్ చాలా బావుంటది. వచ్చేసి మీకు చాలామంది చెప్తారు ఎలా తయారు చేసుకోవాలి ఏదనేసి. సో ఇంట్లోనే మీరు నీట్‌గా తయారు చేసుకొని తినొచ్చు. మన హెల్త్ బావుంటది. మన మనీ సేవ్ అవుతది. మనకి అది తయారు చేయడం గూడా వస్తది. సో మీరేదైనా సరే తెలియకపోతే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా రెండోది పార్టీ చివరిలోని వేస్ట్ అనేది ఎలా ఎలా పడితే అక్కడే పడేసి చివర్లో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సో దాని తర్వాత ఈ మిగిలిపోయిన బిర్యానీతో పాటు చిన్న చిన్న కవర్లు గూడా కర్రీ కవర్స్ ఉంటాయి. కలిపి పడేస్తూ ఉంటారు. పడేసిన తర్వాత ఏ ఇతర జంతువులు, పశువులు కావచ్చు, మేకలు, కుక్కలు, పిల్లులు, పక్షులు గాని తెలియక ఈ బిర్యానీ, చికెన్ లాంటివి ఈ కవర్‌తో పాటు కలిపి తినేస్తాయి. సో అది తెలియక అవి పేగుల్లో చుట్టుపోయి చనిపోయే ప్రమాదం గూడా ఉంది. మనకు బాగా తెలుసు. ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్ళు పోసుకొని తాగితేనే క్యాన్సర్ వస్తదని మనం వింటాం. సో, అలాంటిది ఒక కవర్ ఆటిలి పేగుల్లోకి ఆటి లోపల బాడీలోకి వెళ్తే ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. సో, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేనొక మంచి సొల్యూషన్ అంటే నాకొచ్చిన ఒక మంచి ఐడియాని మీకు తెలియజేయాలనుకుంటున్నా. ఏమీ లేదు. సింపుల్‌గా ఇలాంటి పార్టీస్ వచ్చేటప్పుడు ఆల్రెడీ ముందు చెప్పా. ఇప్పుడు రీసెంట్‌గా జనవరి ఫస్ట్‌కి న్యూ ఇయర్ ఫస్ట్ కాబట్టి అందరూ చికెన్ బిర్యానీ చేసుకుంటూ ఉంటారు. సో, ఒకరా? ఇద్దరా? ఒక 10, 15, 20 మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ కలిసి ఒక ఎస్టిమేషన్ వేసుకొని, నీట్‌గా ఇంటి దగ్గరే బిర్యానీ తయారు చేసుకొని తింటే చాలా బావుంటది. లేదు మనకు తెలిసిన వాళ్ళే మంచి బాగానే తయారు చేస్తారనుకుంటే, వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక బల్క్ 10 మంది ఉంటారు కాబట్టి, ఒక పెద్ద క్యాన్ తీసుకొని వెళ్తే అందులో బిర్యానీ ఏసిస్తారు. మీరు నీట్‌గా తెచ్చుకొని తింటా ఉంటారు. సో, ఎటువంటి ప్లాస్టిక్ కవర్స్ అవసరం లేకుండా నీట్‌గా ఒక క్యాన్‌లోనే బిర్యానీ అంతా ఏసుకొని తెచ్చి అందరూ కలిసి తింటే చాలా బావుంటది. సో, ఇది నా ఒక సింపుల్ ఐడియా. నచ్చితే మీరు గూడా ఇలా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసి లైక్ చేయండి నచ్చితే.